ఆరాధనలోనికి ప్రవేశించక ముందు కొన్ని యొక్క వాక్య భాగాలు చూసుకొని వాక్యానుసారముగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు కృప చూపును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన 7వ అధ్యాయము ఒక వచనాన్ని మన గమనాన కొరకై చదువుకుందాం. ప్రకటన 7వ అధ్యాయము 10వ వచనం బిగ్గరగా, గట్టిగా, స్పష్టముగా ఒకే స్వరముతో చదువుదాం. 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మా రక్షణకై స్తోత్రము. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 16వ అధ్యాయం 20 నుండి 22 నుండి 34 వరకు కూడా మార్చి చదువుకుందాం. 22వ వచనం నుండి 34 వరకు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అప్పుడు జనసమూహములు వారి మీద దొంబిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. 34 అందరం చదువుదాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, చదవబడిన లేఖనాల ద్వారా నీ ఆరాధన కొరకై మమ్మను పురుకొల్పండి తండ్రి. మా రక్షణకర్త, నీకు స్తోత్రములు. ప్రభా, మేము దేని కొరకే కూడి రాగలిగి ఉన్నాము, సమకూడి రాగలిగి ఉన్నాము, సంఘముగా రాగలిగి ఉన్నాము. దాని యొక్క ఏర్పాటును మా మధ్య నెరవేర్చమని కోరుతున్నాం దేవా. మా మధ్య నీ ఆత్మ సంచారం మాకు దయచేయమని కోరుతున్నాం దేవా. ఒట్టివాడిని తండ్రి, కూర్చున్న వారందరికన్నా తండ్రి బలహీనులను తండ్రి ప్రభా, ఎందుకు చేత కానంటి వాడిని తండ్రి, వారు నాకన్నా గనులు గొప్పవారు తండ్రి. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యముతో మమ్మల్ని సంధించమని, పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువు మనకిచ్చిన రక్షణ చాలా గొప్పది. ఆయన మనలను రక్షించినట్లు ఎవరిని రక్షించలేదు. మన రక్షణ కొరకు ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. మన రక్షణార్థమే ఆయన తన ప్రియకుమారుని కల్వరి శిలువలో వధించడానికి ఇష్టపడి ఉన్నాడు. దానిని బట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతూ ఉంది. మన రక్షణ ఊరికే మాట చేత జరిగిన క్రియ కాదు. మన రక్షణ ఏదో మంత్రము చేత జరిగిన క్రియ కాదు. మన రక్షణ మనకొక గొప్ప త్యాగముతో కలిగినది. అది ఒక సామాన్యమైన మనుషులు చేసిన త్యాగము కాదు. దేవదేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అర్పించటం వలన, ఆ బలిదానము వలన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు.
ఈ రక్షణను మనము తేలిగ్గా నిర్లక్ష్యముగా మనము అనుకోవచ్చు. కానీ ఆ రక్షణ విలువ తెలిసినటి వారు, ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించినటి వారు ప్రభువుని ఆరాధించకుండా ఉండలేరు. ఆ రక్షణను బట్టే జయోత్సవము మనం చేయగలం. ఆ రక్షణను బట్టే ప్రభువుని మనము ఆరాధించగలం. అట్టి రక్షణను బట్టే ప్రభు మనకు ఒక గొప్ప నిరీక్షణ కూడా ఇచ్చిన్నాడు. ఆ రక్షణను బట్టే దేవుడు మనకు క్షమాపణ ఇచ్చిన్నాడు. ఆ రక్షణను బట్టే దేవుడు తన స్వంత కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు. ఆ రక్షణను బట్టే దేవుడు మనల్ని ఏమి చేశాడంటే తన పరిశుద్ధ జనముగా చేసుకొని ఆయనను ఆరాధించే ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. అట్టి రక్షణే లేకపోతే మనం ఎక్కడో బయట ఉండవలసినటువంటి వారము, నాశనానికి పోవలసినటువంటి వారం. ఆయనను రక్షణ బట్టి మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా వారు ఆరాధించినట్లుగా, ఆ యొక్క జనాంగములు ఆరాధించినట్లుగా మనము కూడా ఆయన్ను ఆరాధించాలి. రండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మరొకసారి అందరము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. ఎంత గట్టిగా, ఎంత బిగ్గరగా, ఎంత ఎలుగెత్తి వారు రక్షణకర్తను వారు ఆనందిస్తున్నారో. ఉదయ కాలంలో వచ్చిన నీవు కూడా మౌనముగా ఉండకుండా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. చూడండి 10వ వచనం అందరూ చూద్దాం. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మా సింహాసనాసీనుడైన మా దేవుడు. వారేమంటున్నారు? సొంత అనుభవంలోకి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో మా దేవుడు, మా దేవుడు సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి, ఆయన ప్రభుత్వము, ఆయన సార్వభౌమాధికారము, ఆయన సర్వోన్నత స్థితిని వారు ఒప్పుకుంటున్నారు. మా దేవుడు, మా దేవుడు, మా రక్షణకర్త, మా దేవుడు. చెప్పగలవా? ఉదయ కాలంలో ప్రభుని సింహాసనాసీనుడు ఉన్నవాడు సామాన్యుడు కాదు. సింహాసనాసీనుడు అయిన వాడు అసమానుడు, సర్వోన్నతుడు. మా దేవుడు, మన దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఆయన మనం ఆరాధించడానికి వచ్చాం. రెండవది, గొర్రె పిల్లకును. గొర్రె పిల్ల కంటే క్రీస్తు ప్రభు మన కొరకు బలి అర్పణ అర్పించబడిన వాడు, వధించబడినటి వాడు, మన కొరకు ఆ పరమును విడిచి భూలోకానికి వచ్చినట్టు వాడు. గొర్రె పిల్ల అనుభవంలోనికి వచ్చినాయి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మన కొరకు వధింపబడిన గొర్రె పిల్ల. వదకు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె అలా మౌనం అయిపోయాడు ఆయన. గొర్రె పిల్లకు ఎటువంటి ఆరాధన అండి ఇది? సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకుంటున్నారు వారు. అంత మాత్రమే కాదు, ఆయన బలిదానాన్ని కూడా వారు ఏం చేస్తున్నారు? ఒప్పుకొని మా రక్షణకై ఏమన్నారండి? స్తోత్రం, మా రక్షణకై వందనాలు. నీ రక్షణ కొరకే నువ్వు వందనాలు చెల్లించాలి, స్తోత్రం చెల్లించాలి. మా రక్షణకై వందనాలు. ఎలా చెప్పారండి? మహా శబ్దముతో. ఎలాగ చెప్పారు? ఎలుగెత్తి చెప్పారు. నెమ్మదిగా వారు ఆ రక్షణను వారు వర్ణించలేకపోతున్నారు. ఆ రక్షణను వారు ఏం చేయకపోతున్నారు? దేవుడు ఎంత గట్టిగా బిగ్గరగా ఎక్కలేసినా అది కట్ట కదా. నా హృదయమును శరీరమును ఆనందముతో ఏం చేస్తున్నాయి? కొరహు కుమారులు పాడుతున్నారు కదండి. 84వ కీర్తన 2వ వచనంలో ఆనందముతో ఏం చేస్తున్నాయి? కేకలు వేస్తున్నాయి, గంతులు వేస్తున్నాయి. ఎలా వచ్చావు దేవుని మందిరానికి? దేని కొరకు వచ్చావు దేవుని మందిరానికి? హృదయపూర్వకంగా వచ్చావా? దేనికి వచ్చావు? ఆరాధించడానికి వచ్చావు. మరి ఆరాధించకుండా ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతే ఏమంటాడు? ఏదైనా ఒక పని ఒక వ్యక్తికి అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క గమ్యస్థానానికి చేరి, అర్థమైందా, వెనక్కి వచ్చానుకో ఎలా అంటారు? ఒరే పనికి మలనోడా, ఒరే పనికి మలదానా అంటాం. నీకు ఒక ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు వెనక్కి రారా అంటే వాళ్ళు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి అది చేతిలో పెట్టకుండా నువ్వేం చేసావు? తిరిగి వచ్చావు అంటే, అయ్యో భయపడ్డానండి, నిన్నెందుకు పంపించా? నీకెందుకు ఇచ్చాడు రక్షణ? నీకెందుకు పెట్టాడు ఆ పని? నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వు వచ్చిన పని నువ్వు చేయకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఏమి లాభం? దేని కొరకు వచ్చావు?
నువ్వు వచ్చిన పని చేయకుండా నువ్వు వెళ్ళిపోతే ఏమంటారు? అయ్యయ్యో నీకన్నా ఎర్రోళ్ళు మరొకరు లేరురా అంటారు కదా. దేవుడు అలాగా దేవుడు మళ్ళీ అలా అనకూడదు. గొప్ప శబ్దముతో ఎలుగెత్తి కేకలేస్తున్నారు. మా రక్షణకై ఏం చేస్తున్నారు? స్తోత్రం. దేనికి వచ్చావో అది పూర్తి చేసి వెళ్ళాలి. దేని కొరకు ప్రభు నేను ఇక్కడికి రప్పించాడో ఆరాధించకుండా వెళ్ళకూడదు, స్తుతించకుండా వెళ్ళకూడదు. సమయం దొరకపోతే అది వేరే లెక్క. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా సంవత్సరాల కొద్దీ నువ్వు పని పూర్తి చేయకపోతే ఏమంటారు? వ్యర్థం కదా. మా రక్షణకై మా దేవుడు మా రక్షణ కొరకే చేసిన ఏర్పాటు. రండి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం. ఇక్కడ కథ మనకందరికీ తెలిసినదే. పౌలు శీలను శుభ్రంగా చితకొట్టి చెరసాలలో వేశారు. ఇక్కడ కొన్ని సత్యాలు మనం కొన్ని చూడవలసినట్టు వారం ఉన్నాం. ఏం చేశారు చూడండి. 22వ వచనం చదవండి. 22వ వచనం. కొన్ని తలంపులు చూసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అప్పుడు జనసమూహము వారి మీదగా, అంటే పౌల మీదకి శీల మీదకి దొమ్మిగా న్యాయాధిపతులను లాగివేశారు. న్యాయాధిపతులు వారి వస్త్రాన్ని లాగివేసి బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి దెబ్బలు పూర్తి కొట్టిన తర్వాత ఇప్పుడు ఒక ఆయనకు అప్పగించారు. జాగ్రత్త వినండి. ఎవరికి అప్పగించారు? చెరసాల నాయకుడు. అతడు ఏమైనా తక్కువ తిన్నాడా? అతడు ఏం చేశాడు చూడండి. 24వ వచనం. అట్టి ఆజ్ఞను పొందాడు. జాగ్రత్త వినండి. ఆ నాయకుడు ఒక ఆజ్ఞ పొందాడు. వీరి యొక్క భద్రత, వీరి యొక్క శిక్ష, వీరిని కనిపెట్టవలసిన బాధ్యత నీది. ఆజ్ఞను పొంది ఏం చేశాడండి? నాయకుడు ఏం చేశాడు? లోపల చెరసాల్లోకి ఏం చేశాడు? వేసి కాదు ఏం చేశారు? తోశారంతే. ఎలా అన్నాడంతే. త్రోసి బిగించాడు. అన్నీ ఈయన దగ్గర నుండి జరిపించాడు ఈ కార్యక్రమం అంతా కూడా. ఎందుకు? ఆజ్ఞ పొందాడు. త్రోసి కాళ్ళకు బొండ వేసి బిగించాను. వీరేం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు. కావలు ఉంచాడు. 3 పనులు చేశాడు చెరసాల నాయకుడు. 1 త్రోసి, 2వది బొండలు వేసి, 3వది కాపలా పెట్టాడు. చూడండి ఎటువంటి బంధకాల్లో దేవుని సేవకులు ఉన్నారో. ఆ శ్రమలలో కూడా వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆ శ్రమలో కూడా వారు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో కూడా కీర్తనలు పాడుతున్నారు. అర్థమైందా? ఆ సంఖ్యలనే వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్. అర్థమైందా? ఆ సంఖ్యలతోనే వారు పాటలు పాడుతుంటే ఏమైంది? అకస్మాత్తుగా భూకంపం కలిగింది. సరసాల పునాదులు అదిరిపోయాయి. తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. వారి బంధకాలు కూడా ఓడిపోయాయి. ఎంత ఆశ్చర్యం! అర్థమైందా? బంధకాలు ఊడిపోయాయి. తెరవబడింది. తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? 27వ వచనం చదవండి. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేల్కొన్నాడు. ఏంటి ఇది ఇలా జరిగిపోయింది? మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూషిస్తాను. ఎందుకు? ఆజ్ఞ పొందాడు. వీరి బాధ్యత నీది. ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. నన్ను రక్షించేవాడు ఎవ్వరు లేరు అనుకున్నారు. మానవ జీవితం అటువంటిదే. నా పని అయిపోయింది, ఇక నేను లేవలేను, ఇక నన్ను ఎవరు రక్షించలేరు. జాగ్రత్త, మనం రక్షించేవాడు ఒకడున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నా పని అయిపోయింది, ఇక నేను ఏమి కాదు, నన్ను ఎవరు రక్షించలేరు అనుకుంటున్నావేమో. నీ బంధకములను విడదీసేవాడు ప్రభు ఉన్నాడు.
ఏ బంధకములు ఉన్నావో ప్రభు విడదీసేవాడుగా ఉన్నాడు అనుకున్నాడు. ఈ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు? నా పని అయిపోయింది, ఎవరో నన్ను చంపే బదులు నేనే చంపేసుకుంటా, ఎవరో నన్ను ఆజ్ఞాపించి నాకు చిత్రహింసలు పెట్టేదానికన్నా నాకు నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. లేదు, సాతానుడు అలాగే ప్రేరేపిస్తుంటాడు నీ జీవితాల కొరకు. కానీ ప్రభు నీ బంధకాలు విడదీసేవాడుకున్నాడు. నా పని అయిపోయింది అనుకున్నావేమో, అక్కడే నిన్ను రక్షించేవాడుకున్నాడు, అక్కడే నిన్ను పైకి లేపేవాడుకున్నాడు, అక్కడే నిన్ను నీ జీవితంలో మార్పు తీసుకొచ్చేవాడుకున్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. చదవం 28. అప్పుడు పౌలు, అయ్యో ఒక సువార్త, ఒక ఆదరణకరమైన వార్త దేవుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు తీసుకొస్తున్నాడో, నీవు ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఎక్కడికి వెళ్ళలేదయ్యా, మేమందరం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం మేమందరము. అసలు ఎంత కఠినమైన తలుపులు మూస్తేనే తప్పించుకుని పోతున్నారు. ఇక్కడ తెరసాల తలుపులు తెరిచేంటే ఏమైపోవాలి, పారిపోవాలి. ఏమైంది? మేమందరం ఇక్కడే ఉన్నాం. దేవుని ఆత్మ పని చేసినప్పుడు నీ రక్షణ కొరకే దేవుని ఆత్మ పని చేస్తూ ఉంది. ఒక నాయకుని రక్షణ కొరకు దేవుడు ఎంత కార్యము జరిగించవలసి వచ్చిందో చూడండి. మేమందరము ఇక్కడే ఉన్నాము, బిగ్గరగా ఆగో అని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి ఏం చేశాడండి? ఏం చేశాడు? సాగిలపడ్డాడు. ముందేం చేశాడు? తోసేశాడు. కాలుకేం చేశాడు? బొండలు వేశాడు. మూడవది కాపలా పెట్టాడు, కఠినముగా వ్యవహరించాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సాగిలపడుతున్నాడు. నీ రక్షణకర్తకు నువ్వు సాగిలపడాలి. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనం ఏం చేయాలి? మోకరించాలి. మోకాలు వంగదే. అంతవరకు ఎందుకు? పెద్ద వయసు వారి సంగతి ఎందుకండి? చిన్న యవనస్తులకు కూడా ఈ దినాల్లో మోకాలు వంగట్లేదు. అర్థమైందండి? ఆయన సన్నిధిలో భయముతో వణుకుతో మోకరించాలి, సాగిలపడాలి. నీ రక్షణకర్త ఆయన. అది ఎలా మారిపోయిందండి ఆ చెరసాల? సాగిలపడ్డాడట. అయ్యో నేను ఎందుకు సాగిలపడ్డాడండి? అయ్యో నన్ను చంపుకోవలసింది, నాకు నేను నాశనం అవ్వవలసింది. అయ్యలారా మంచి వార్త చెప్పారు కాబట్టి ఒక చిన్న మంచి వార్త వింటేనే వారు సాగిలపడ్డారు కదా. నీ జీవితంలో దానికన్నా శుభకరమైన వార్త విన్నావే. నీ పాపముల కొరకు, నీ రక్షణ కొరకు ఆ తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించిన అంతకన్నా శుభవర్తమానము ఏదైనా ఉందా? అయ్యలారా మేమందరం ఇక్కడే, అయ్యా మేము ఇక్కడే ఉన్నాము అని సౌలు చెప్పిన దాని కొరకే, పౌలు చెప్పిన దాని కొరకే అతడు సాగిలపడితే, ఆ చిన్న మంచి వర్తమానం కొరకే అతడు సాగిలపడితే, నీ రక్షణకర్త ఎదుట నువ్వు ఎలా సాగిలపడాలి? మా రక్షణకై స్తోత్రం, మా రక్షణ కొరకై స్తోత్రం. దీపము తెచ్చి వారి దగ్గర వణుకుతూ ఏం చేశాడు? భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? దైవ సన్నిధి అంటే భయం ఉందా? వణుకుతున్నావా? ఈ చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు? అయ్యా మేము ఎక్కడికి తప్పలేదయ్యా, మేము ఎక్కడికి పోలేదు, మేమందరం ఇక్కడ ఉన్నాము అనే మాట వింటేనే అతను ఏమయ్యాడు? అయ్యో ఆ కత్తెల దిగితే నా ప్రాణం అయిపోయింది, నేను నాశనం అయిపోవలసిన వాడిని, నేను చచ్చిపోవలసిన వాడిని. ఒక చిన్న వార్త, ఒక చిన్న మాట ఆ చెరసాల నాయకుడు సాగిలపడడానికి ఉపయోగపడితే ఎన్ని వర్తమానాలని నీ రక్షణ కొరకే, ఆయన చేసిన కార్యము కొరకే నువ్వు ఎలా ఉండాలి?
చేయాలి. వణుకు లేదు, బెనుకు లేదు, మోకరింపు లేదు, సాగిలపడ్డం లేదు. అయ్యా మేము ఇక్కడ ఉన్నామనే మాటకే అతడు దీపం తెచ్చి వణుకుతూ భయపడుతూ సాగిలపడుతున్నాడు. మనం వచ్చిన పని చేయకుండా వెళ్ళొద్దు. వచ్చిన పని చేయకుండా మనం పోకూడదు. దేని కొరకు వచ్చాం? మన రక్షణకర్తను ఘనపరచడానికి, ఆరాధించడానికి వచ్చాం. ఆ రక్షణకర్త దగ్గర మనం ఏం చేయాలి? ఒక చిన్న మాట వినడానికి అతడు సాగిలపడితే ఆ శుభవార్త నీ కొరకు పంపిన యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నువ్వేం చేయాలి? సాగిలపడాలి. చూడండి ఏం చేస్తున్నాడు. చదవండి మా చదువు. వారిని ఇప్పుడు ఏం చేశాడు? వినండి, లోపలికి తోసేశాడు. ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నాడు? వెలుపలకు తీసుకొస్తున్నాడు. తీసుకొని వచ్చి అయ్యలారా ఏమన్నాడు? ఒరే అని తోసేసిన వాడు ఏమన్నాడు? అయ్యలారా, అయ్యలారా. ఎంత మంచి మాట అండి. చూడండి, అయ్యలారా. అబ్బాబ్బాబ్బా ఏమడిగాడు? అసలు ఏమడగాలి చెప్పండి? ఏమడగాలి? అసలు మిమ్మల్ని ఎవడయ్యా పాడమన్నాడు అని అడగాలి. అసలు ఎలా భూకంపం కలిగిందయ్యా అని అడగాలి. అసలు చెరసాల తలుపులు ఎలా తెరవబడిందయ్యా అని అడగాలి. ఖైదీలందరూ పారిపోకుండా ఎలా ఉండగలిగారయ్యా అని అడగాలి. అసలు తన ఉద్యోగ బాధ్యతల గురించిన ప్రశ్నలు అతను వేయాలి. అతడు చేయలేనిది ఎలా జరిగింది ఇతడు అడగాలి. ఇతడు ఏమడుగుతున్నాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అనుకున్నాడు. నేనెవరిని రక్షించలేను, నాకు నేను కూడా రక్షించుకోలేను. 2 సత్యాలు ఎరిగాడు. చెరసాల నాయకుడు 2 సత్యాలు ఎరిగాడు. నేనెవరిని రక్షించలేను. పారిపోతే ఏం చేయగలడు? అక్కడ 2 సత్యాలు మీరు గమనించండి. వారందరూ పారిపోతే ఇతడు ఏం చేయగలడు? నేను ఎవరిని రక్షించలేను. నన్ను నేను కూడా, అక్కడున్న పరిస్థితి అదే, కత్తి దూసుకున్నాడు. నన్ను నేను కూడా రక్షించుకోలేను. అతడు అడిగాడు, మమ్మల్ని అందరినీ రక్షించిన ఒక వ్యక్తి ఉన్నాడు అని గుర్తించాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పండి అంటున్నాడు. ఎలా నేను రక్షణ పొందాలో చెప్పండి అని అడుగుతున్నాడు. నేనేమి చేయాలో చెప్పండి అన్నాడు. తన ఉద్యోగ బాధ్యతల గురించిన ప్రశ్నలు వేయలేదు. తన ఆత్మ కొరకైన ప్రశ్నలు వేశాడు. నిత్య జీవము కొరకైన ప్రశ్నలు వేశాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నిజమేనండి, మనం ఎవరిని రక్షించలేము, మనలను మనము కూడా రక్షించుకోలేము. ఈ సత్యాలు గమనించండి. మనం ఎవరిని రక్షించలేము, మనము కూడా రక్షించలేము. మనల్ని రక్షించింది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకేమని పేరు? యేసు అనగా రక్షకుడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అప్పుడు ఏం 31వ వచనం 16:31. అందుకు వారు చాలయ్యా, చాలు, అంతే అయ్యా, ప్రభువు అయిన యేసునందు నువ్వేం చేయాలి? విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ ప్రియ ప్రభువుని మన కొరకు అప్పగించాడు. విశ్వాసం. చూడండి, విశ్వాసముంచము, అప్పుడు నీవును, అయ్యా నీవే కాదు నీ ఇంటి వారు కూడా ఏం చేస్తారు? రక్షణ పొందుతారు అని చెప్పారు. రక్షణ చాలా విలువైనది. మొదట చెప్పాను. మన కొరకు ప్రాణం పెట్టిన రక్షణకర్తను మనం ఆరాధించాలి. వచ్చిన పని పూర్తి చేసుకోకుండా వెళ్ళకండి. అర్థమైందా? దేవుడు మనకు ఆయన ఎదుట సాగిలపడాలి. ఆయన వెనుక మనం వనకాలి. అది చేయాలి. తెరవచ్చదు అమ్మ. అతనికి ఏం చేశారండి? ఏం చేశారు? దేవుని వాక్యం మనలను నడిపిస్తుంది, బోధించింది. అప్పుడు ఏం చేశారు వారు? రాత్రి గడియలోనే
తీసుకొని త్రోసేసిన వాడు తీసుకొని వస్తున్నాడు. గాయములు ఏం చేస్తున్నాడు? కడిగి కొట్టినవాడు కడుగుతూ ఉన్నాడు. కావలి పెట్టినవాడు వాడిని ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కడిగను వెంటనే అతడును అదండి. నీ రక్షణకై నువ్వు వందనాలు చెల్లించాలి. చూడండి అప్పుడు ఏం చేశారు? 34 మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, అయ్యా ఎంత భాగ్యం, భోజనము పెట్టి కృతజ్ఞత భావం, భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, అది అప్పుడు వచ్చింది నిజమైన ఆనందం. నిజమైన ఆనందం నీలో ఉండేదిగా ఉంటుంది. భోజనం పెట్టి ఆనందించాడు. 3 విషయాలు చెరసాల నాయకుడు. 1 సాగిలపడ్డాడు, 2వది ప్రభువుని స్వీకరించాడు, 3వది ఇంటి వారందరితో ఏం చేశాడు? పరలోక సంతోషాన్ని అనుభవించాడు. సాగిలపడ్డాడు, ప్రభువుని స్వీకరించాడు, ప్రభువునందు తన ఇంటి వారితో ఏం చేశాడు? ఆనందించాడు, ఆరాధించాడు. నీ జీవితంలో ఎలా ఉందో నేను మరొకసారి చెప్తున్నాను. రక్షణ చాలా విలువైనది. ఆ రక్షణ మనకు ఉచితముగా దొరికింది, మర్చిపోవద్దు. దానిని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? రక్షణ చాలా విలువైనది. కానీ ఆ రక్షణ ఎలా దొరికింది? మనకు ఉచితముగా దొరికింది. రక్షణ చాలా అమూల్యమైనది. రక్షణ చాలా అమూల్యమైనది. కానీ ఆ రక్షణ మనకేమిచ్చింది? ఆనందాన్ని. అమూల్యమైన రక్షణ ఆనందాన్ని ఇస్తే, విలువైన రక్షణ ఉచితముగా దొరికితే దాన్ని నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తావు? దాన్ని నువ్వు ఎలాగ కొనసాగించకుండా ఆపేస్తావు? దాని గురించి నువ్వు ఎందుకు ఆరాధించావు? రక్షణ విలువైనది, కానీ మనకెలా దొరికిందండి? ఉచితముగా దొరికింది. కూర్చో బాబు, అషర్ కూర్చో. రక్షణ చాలా అమూల్యమైనది. ఎలా మనకేమొచ్చింది? ఆనందాన్ని తీసుకొచ్చింది. మర్చిపోదు. రక్షణ చాలా క్రయధనము చెల్లించబడింది. మన రక్షణ కొరకు చాలా క్రయధనము చెల్లించింది. మన రక్షణ కొరకు చాలా క్రయధనము చెల్లించబడింది. ఇక నీవు దాని కొరకు ఏమి చెల్లించని అవసరం లేదు. చెల్లించిన అవసరం లేదు. ప్రభు నేనేమి ఇవ్వలేను ప్రభు అంటే, అయ్యా నేను చెల్లించాను అంటాడు. నేను చెల్లించాడు. అటువంటి గొప్ప రక్షణ కొరకే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభా నీ రక్షణ చాలా విలువైనదయ్యా, కానీ నాకు ఉచితంగా ఇచ్చావు, నీకు వందనాలు. నీ రక్షణ చాలా అమూల్యమైనదయ్యా, అయినా నీ రక్షణతో నాకు ఆనందాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. నీ రక్షణ ప్రభా అది నా రక్షణ కొరకే నువ్వు క్రయధనము చెల్లించావు. నేనేమి చెల్లించకుండానే దానిని బట్టి నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచటం వలన నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అందుకంటాడు కదా, ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు. చూడండి, అవసరం నేను చెప్పేస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, ఈ రక్షణ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలా నువ్వు ఎలాగో తప్పించుకుంటావంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నిత్య రక్షణకు ఆ ప్రభు మనకు నిత్య రక్షణ ఇవ్వడానికి ఆయనే కారకుడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మన కొరకు సిద్ధపరిచాడు ఈ రక్షణ. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడు? సిద్ధపరిచాడు ఈ రక్షణ అంటున్నాడు. ఆ బాబుని ఎత్తుకొని, యేసుని ఎత్తుకొని ఏమంటాడు? సిద్ధపరిచిన రక్షణ అని పేరు పెట్టాడు. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ రక్షణ మనకు సిద్ధముగా ఉంది ఈ దినం కొరకు కూడా. ఒక్క మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆ మాట పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక, అందరం చదువుదామమ్మా. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందరూ చదువుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు.
చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించిన ఆత్మరక్షణ. మన ఆత్మను ఆ ఆత్మ ద్వారా, ఆ రక్షణ ద్వారా మనము ఎటువంటి ఆనందాన్ని అనుభవించాం. అందుకే మర్చిపోద్దు, ప్రభువా మేము నశించిపోవలసినట్టు వారం, మేము ఇతరులు రక్షించలేము, నన్ను కూడా నేను రక్షించుకోలేను, కానీ నువ్వు నా కొరకు ఏర్పాటు చేసిన రక్షణను బట్టి నీకు వందనాలు అయ్యా. విలువైన రక్షణ ఉచితముగా నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అమూల్యమైన రక్షణ ఇచ్చి నన్ను ఆనందింపజేస్తావు, నీకు వందనాలు ప్రభువా. నా రక్షణ కొరకై నువ్వు చెల్లించిన క్రయధనాన్ని బట్టి, నేనేమి చెల్లించకుండానే నాకు ఉచితముగా ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, నిత్యమైన రక్షణ ఇచ్చావు, నా ఆత్మకు రక్షణ ఇచ్చావు, నీకు వందనాలని ప్రభువుని మనము ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలతో ఆరాధనలోనికి మనల్ని ప్రభు నడిపించునుగాక.